మహబూబ్ నగర్ మున్సిపాలిటీ సమావేశానికి చివరి సమావేశం స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ఇది కార్పొరేషన్గా ఏర్పాటైనటువంటి సందర్భంగా ఈ చివరి మున్సిపల్ సమావేశం అనే చెప్పొచ్చు. అందరికీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కౌన్సిలర్గా ఉంటారు, రాబోయే టైంలో కార్పొరేటర్లు అవుతారు. సో ఈ సమావేశానికి మరి స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మన ముడాల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, ఉన్నటువంటి అందరి కౌన్సిలర్లకి, అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నాయక నమస్కారం. మరి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అంటే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కూడా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు మన పెద్ద జిల్లా. మన ఉమ్మడి జిల్లాకి కేంద్రంగా ఉంటూ మహబూబ్ నగర్ జిల్లా కూడా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా. మన మహబూబ్ నగర్ని కార్పొరేషన్ కూడా చేసుకున్నటువంటి సందర్భంలో మరి కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ యొక్క అభివృద్ధి కోసం మనం మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఇంకా ఏం చేసుకునేటటువంటి అవకాశం ఉంది, ఏమేమి ప్రపోజల్స్ మనం తయారు చేసుకోవచ్చు, సెంట్రల్ స్కీమ్స్ ఏమున్నాయి, సెంట్రల్ స్కీమ్స్ ఏ స్కీమ్స్ మనము తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది, ఇవన్నిటి మీద కూడా మనం ఒక చిన్నగా వర్కౌట్ చేసుకొని దానికి ఎవ్రీ ఇయర్గా ఈ సంవత్సరం ఈ స్కీమ్, ఓ సంవత్సరం వస్తున్నట్టు మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీమ్స్ని మన మహబూబ్ నగర్కి ఏమేమి సూటబుల్ ఉన్నాయి, ఏం తెచ్చుకోగలుగుతాం, మన జనాభా కానీ మన కార్పొరేషన్కి సంబంధించి కానీ ఏ అవకాశాలు ఉన్నటువంటి స్కీమ్లు మనకు వర్తిస్తే తెలుసుకుని తప్పకుండా వాటి పట్ల పూర్తిగా నా యొక్క సహాయ సహకారాలు తప్పకుండా ఈ యొక్క రాబోయేటటువంటి కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీకి తప్పకుండా నాకు సహకారం అందిస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి విషయంలో మీకు అందరికీ కూడా తెలుసు, అభివృద్ధి విషయంలోనే ఎల్లప్పుడూ అభివృద్ధి తప్ప మాకు ఇంకో ఆలోచన లేదు. ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ ఆనాడు జిల్లా మంత్రి కొన్న కాబట్టి జిల్లా అభివృద్ధి కోసం అని కృషి చేసిన ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలిగా ఈ యొక్క పార్లమెంటులో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, ఎక్కడ ఏ అవకాశం నాకుంది దాన్ని చేసుకోగలుగుతాం అనేటువంటి అవకాశం అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని పూర్తిగా అభివృద్ధి చేసుకోవడానికి నా శాయశక్తులా కృషి చేస్తున్న విషయాన్ని మీకు మరోసారి తెలియజేస్తున్నా. ఈ యొక్క అభివృద్ధి అనేది కోఆర్డినేషన్ అనేది ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు, అంతా మీరు కౌన్సిలర్గా ఉన్నారు, రేపు కార్పొరేటర్లు కావచ్చు, మీరు ఏదున్నా కూడా పార్టీల అతీతంగా ఎలక్షన్లప్పుడే పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం ప్రజలు మనకి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని సద్వినియోగం ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటాం, ఏ విధంగా న్యాయం చేస్తాం అనే విధంగానే మనం పనిచేసినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. సో ఈరోజు ఆ బాధ్యతతోనే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు కలిసి పనిచేద్దాం, కలిసి డెవలప్మెంట్ కోసం కలిసి మనం ముందుకు నడుద్దాం, డెవలప్మెంట్ విషయంలో అనేటటువంటి లైన్లో వారు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మున్సిపాలిటీలు కూడా రేపొద్దున సరే ప్రజలు ఆయా వార్డుల్లో ఎవరిని గెలిపించుకుంటారు, వాడి వార్డుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజలకు ఎవరి దగ్గర అందుబాటులో ఉంటారు, ఎవరికి ఏముంటారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ పార్టీలు వస్తాయి. సో దాని తర్వాత ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధులుగా అందరి బాధ్యత ఒకటే. మనం ఆ ప్రాంతం ఎక్కడ ఎన్నుకోబడితే అక్కడ ఆ ప్రాంతాన్ని మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా న్యాయం చేస్తాం, ఎట్లా వాళ్ళకి మనం సేవలు అందిస్తాం అనేటువంటి లక్ష్యంతోనే మనం పనిచేస్తే ఎల్లప్పటికీ కూడా ఆ ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు, మన సేవలు కూడా గుర్తుపెట్టుకుంటారు. సో ఆ లక్ష్యంతో, ఆ దిశతో అందరం కలిసి పనిచేద్దామని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ముందు కూడా మంచి కోఆపరేషన్తో డెవలప్మెంట్ విషయంలో ఖచ్చితంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా కలిసి పనిచేద్దాం అనేటటువంటి విషయం అందరికీ కూడా తెలియజేస్తుంది. అందరం కోరుకునేది పట్టణాభివృద్ధి కావచ్చు, మామూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాల అభివృద్ధి కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు. సో అన్నింటి కూడా నా యొక్క పూర్తి స్థాయిలో నా యొక్క సహాయ సహకారాలు యాజ్ ఎంపీగా నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మనం తప్పకుండా ఈ యొక్క మున్సిపాలిటీకి ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేద్దాం, ఐడెంటిఫై చేసి
మనం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏమేమి తీసుకొచ్చేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి, ఏమేమి తీసుకోవచ్చేటువంటి విషయం మనం మొత్తం ఒక ఏమంటారు ఒక రిపోర్ట్ లాగా తయారు చేసుకొని తప్పకుండా దానికి ప్రయత్నం అన్ని ఖచ్చితంగా దాన్ని సాధించేటటువంటి ప్రయత్నం చేసి సాధించుకుందామని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తూ మరి ఈ విధంగా మరి ఈరోజు చివరి రోజు మీ అందరికీ కూడా నాకు వేరే కార్యక్రమాలు ఉంటాయి అక్కడ